అంటే ఇంత జ్యువెల్‌గా, ఇంత ఓపెన్‌గా మాట్లాడేస్తున్నావు గదా! సో, బయట రియల్ లైఫ్‌లో గూడా అంతే ఉంటావా? లైక్ ఏదున్నా మనసులో పెట్టుకోకుండా హ్యాపీగా ఎంచక్కా చిల్‌గా మాట్లాడేస్తున్నావు. అంటే ఏదో బయటోనితోని మాట్లాడుతున్నా అంటే అన్‌కంఫర్టబుల్ ఫీల్ కాకుండా యాస్ ఎ జస్ట్ మీరు మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలి, ఇంకా వినాలి అనిపించేటట్టు మాట్లాడుతున్నారు మీరు. అంటే సీ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇలా షై అవ్వకుండా నా వల్ల కాదు, అంత గలీ గలీ. ఇట్స్ వాట్ అంటే నేను చెప్పేది అంతా ఫ్యాక్టే కదా, నేను చెప్తున్నది అంతా రియాలిటీయే కదా. నేను కల్పితం చేసి లేదంటే ఉన్నదాన్ని ఫిల్టర్ అవుట్ చేసి ఏం చెప్పట్లేదు. ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్. వాట్ ఐ ఫీల్ ఇస్ ఐఎమ్ సేయింగ్. సో అందులో ఎందుకు షై, అందులో ఎందుకు దాయడం, అది కూడా సగం చెప్పి సగం దాచేద్దాం అనేది ఏముండదు. ఇట్స్ లైక్ వెరీ ఓపెన్ బుక్. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే మీరు ఈ స్థాయిలో ఉన్నారు, ఈ 7 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారంటే ఇట్స్ నాట్ ఎ చెక్. ఎందుకంటే యాజ్ ఏ అమ్మాయిగా, యాజ్ ఎ గర్ల్గా ఇంట్లో వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ గ్లామర్ ఫీల్డ్లో ఉన్న అమ్మాయిలను మాత్రం ఆ ఫీల్డ్లోకి ఎంటర్ కావాలంటేనే యాక్సెప్ట్ చేయరు. సో ఎలా ఇక్కడ దాకా వచ్చారు, ఏంటి మీ లైఫ్లో జరిగింది ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఓకే, సో ద ఫ్యాక్ట్ ఈస్ నా పేరెంట్స్కి అసలు ఇష్టమే లేదు. దే ఆర్ నాట్ అగ్రీడ్ విత్ దిస్. సో యాజ్ ఎవ్రీ వన్ డస్, అందరికీ ఏంటంటే బేసిక్లీ పేరెంట్స్ అవ్వు, రిలేటివ్స్ అవ్వు, ఎవరు అవ్వు, వాళ్ళకి స్ట్రగ్లింగ్ స్టోరీ వద్దు, స్ట్రగ్లింగ్ పీరియడ్ వద్దు. వాళ్ళకి సక్సెసే కావాలి. వన్స్ మనీ రాని, ఫేమ్ రాని, నా కూతురు లేదంటే అరే నా రిలేటివ్, నా కజిన్ అని చెప్పుకునేటోళ్ళు కానీ స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. ఇది తెలిసిందే, అది కామన్. ఇది ఇండియన్ పేరెంట్స్ సైకాలజీ, ఇండియన్ పేరెంట్స్ సొసైటీ ఎలా ఉంది అని అంటే, వాళ్ళకి వాళ్ళ పిల్లల హ్యాపీనెస్ వద్దు. వాళ్ళ పిల్లలు ఏదైనా చేయని, లేటెస్ట్ ఈ యాక్టింగ్ అనే కాదు, కొంతమంది మ్యూజిక్లో ఉంటారు, కొంతమంది యాక్టింగ్, కొంతమంది ఫ్రీలాన్సింగ్లో ఉంటారు. ఇవేవి వాళ్ళు సపోర్ట్ చేయరు. స్పోర్ట్స్లో ఉన్నా సరే ఏది సపోర్ట్ చేయరు. వాళ్ళకి ఏంటంటే ఒక కార్పొరేట్ జాబ్ కావాలి, 9 to 6 కష్టపడు. వాళ్ళు వీళ్ళ ఇష్టాలు కన్నా వాళ్ళకి ఏం మ్యాటర్ అంటే సొసైటీ మ్యాటర్స్. సొసైటీ ఏమంటుంది, సొసైటీ ఏం మాట్లాడుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇది బ్యాడ్ నేమ్ వచ్చేస్తే దీనికి పెళ్ళవ్వదేమో, పెళ్ళైన వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, ఒప్పుకోరేమో. ఈ సొసైటీలో ఆ సొసైటీ అన్న ఒక దారం వీళ్ళకి చుట్టేస్తుంది అనమాట పేరెంట్స్కి. వాళ్ళకి అది అర్థం కాదు. అది వీళ్ళకి సఫోకేట్ చేస్తే వీళ్ళు పిల్లల్ని సఫోకేట్ చేసేస్తారు. ఇది చేయదు, అది చేయదు, ఇది మంచిది కాదు, అది మంచిది కాదు. ఓకే, నువ్వు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నావు? పేరెంట్స్ ఉన్నారు అని అంటే అవతలాడు ఒక స్టెప్ వేయడానికి భయపడతాడు. ఎవరైనా సరే, అది ఒక అబ్బాయి ప్రపోజ్ చేయడానికైనా అవ్వు, ఈ గ్లామర్ ఇండస్ట్రీ అవ్వు, ఎవడైనా సరే ఒకటి అప్రోచ్ అవ్వాలి. ఏమన్నా మా మమ్మీతో మాట్లాడండి, ఏమన్నా మా డాడీతో మాట్లాడండి అంటే ఇది నాతో మాట్లాడినంత ఇంటెన్స్గా మాట్లాడతాడా? నా పేరెంట్స్ ఖచ్చితంగా మాట్లాడరు. సో ఆబ్వియస్లీ నా పేరెంట్స్, వాళ్ళకి అదొక భయం, ఈ ఇండస్ట్రీ అంటే అదొక భయం. ఆ భయంలోని వాళ్ళు నన్ను భయపెట్టేసి బ్లాక్మెయిల్ చేసేసి ఇలానే చేస్తారు. కానీ అరే గ్రో అవుతుంది కదా, తనకి ఇష్టం చేస్తుంది కదా, తన లిమిట్స్ తనకు తెలుసు అని ట్రస్ట్ చేయరు. ఎవరు ట్రస్ట్ చేయరు. సో నా పేరెంట్స్ కూడా ట్రస్ట్ చేయరు. మాటల్లో అంటారు ఐ ట్రస్ట్ యూ బేటా, ఐ ట్రస్ట్ యూ నాన్న అని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ ఆబ్వియస్లీ యూ డోంట్ ట్రస్ట్. దాట్స్ ద రీజన్ యు ఆర్ నాట్ అలౌయింగ్ మీ. ఇప్పుడు నువ్వు బండి తీసుకొని వెళ్ళొద్దు, నువ్వు తిన్నగెళ్ళినా సరే వాడు గుద్దుతాడు అని అంటే, ఇప్పుడు ఇది కూడా అలానే అంటారు అనమాట. ఇదే సేమ్ ఎగ్జాంపుల్. నువ్వు తిన్నగున్నా మమ్మీ నేను ఇవ్వను కదా ఛాన్స్, గుద్దడానికి ఛాన్స్ నేను ఇవ్వను, నేను ప్రికాషన్స్ తీసుకుంటా, జాగ్రత్తగా ఉన్న వాడు వచ్చి గుద్దుతాడని చెప్పి అంటారు. మా మమ్మీ అదే అంటారు. నువ్వెంత తిన్నగున్నా సరే పక్కనోడు తిన్నగున్నాడు, వాడు ఏదో ఒకటి గెలుగుతాడు, నేను ఛాన్స్ ఇవ్వాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అబ్బాయి నాకు ప్రపోజ్ చేయడానికి నేను ఛాన్స్ ఇవ్వను బేసిక్లీ. అలాంటిది నా కెరియర్, ఇది ఇట్స్ మై డ్రీమ్. నా డ్రీమ్ దాంట్లో నేను ఎంత ఇంకా ఫోకస్డ్ ఉంటాను, ఎంత జాగ్రత్తలు నేను తీసుకొని ఉంటాను, నేను ఎంత తీసుకుంటాను, అది వాళ్ళకి అనవసరం. బేసిక్లీ చాలా పేరెంట్స్ ఇదే చేస్తారు. చిన్నప్పటి నుంచి ట్రామటైజ్ కూడా చేసేస్తారు చాలామంది తెలియకుండానే. ఐ మీన్ ఇది చేద్దాం అంటే, ఐ వాజ్ అ వెరీ గుడ్ డాన్సర్ చిన్నప్పటి నుంచి. ఈ కాంపిటీషన్కి వెళ్ళదు, ఆ కాంపిటీషన్ వెళ్ళదు, అవుట్ ఆఫ్ సిటీ పంపించేవాళ్ళు కాదు. నేను ఎందులో సెలెక్ట్ అయినా సరే అలా కట్టేసేవారు అనమాట స్కూలింగ్ టైంలో. అండ్ దెన్ నేను కొంచెం పెద్దయ్యాక ఐ హ్యావ్ రియలైజ్డ్ ఈవెన్ ఐ కెన్ యాక్ట్. ఇప్పుడు నేను ఇది కూడా నన్ను నేను చంపేసుకుంటే వీళ్ళన్నీ కంట్రోలింగ్ చేస్తారు ఆబ్వియస్గా. వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. ఈ పేరెంట్స్ ఏమనుకుంటారు తెలుసా, మా పిల్లలు మా కంట్రోల్లో ఉండాలి, మాకు నచ్చినట్టు చేయాలి. వాళ్ళ లైఫ్ కూడా మీరే బతికేస్తే వాళ్ళకి దేవుడు ఒక లైఫ్ ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ లైఫ్ కూడా మీకు ఇచ్చి మీకు డ్యూయల్ లైఫ్ ఇచ్చేస్తాడు కదా. వాళ్ళకి ఓకే, పేరెంట్స్కి ఒక భయం ఉంటుంది, ఏంటి తప్పుడు తోవలో వెళ్ళకూడదు, వాళ్ళ లైఫ్ నాశనం అయిపోతుంది అని వాళ్ళకి భయం ఉండాలి. అది 100% కరెక్ట్, మీకు ఉండాలి భయం. బట్ ఆ భయాన్ని ఎప్పుడు ఓవర్కమ్ చేయాలంటే వాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక, వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వచ్చాక వాళ్ళకి తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదు. మీరు సపోర్ట్ ఇవ్వండి. తప్పు చేస్తే తప్పు చేస్తున్నావు అని చెప్పండి.
బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సపోర్టే చేయను, నువ్వు పైకి ఎదుగుతున్నా నేను పట్టుకొని కిందకి లాగుతాను అంటే పేరెంట్స్కి రిలేటివ్స్కి డిఫరెన్స్ ఏముంది? ప్రతి రిలేటివ్స్ చేసేది అదే. నువ్వు ఏం చేసినా సరే వాళ్ళు కింద పట్టుకొని లాగుతారు. నువ్వు 9 to 5 జాబ్ చేయవు, కింద పట్టుకొని లాగుతారు. ఎగ్జాక్ట్లీ, రిలేటివ్స్ ఉన్నదే అందుకు. ఎదుగుతుంటే మాత్రం చూడలేరు. సో పేరెంట్స్ కూడా అదే చేస్తే మీరు పేరెంట్స్ ఎందుకు అయ్యారు? ఐ మీన్ యువర్ పేరెంట్స్ రైట్, మనం ఒక ఫ్యామిలీ రైట్, ఒక ఫ్యామిలీ అంటేనే సపోర్టింగ్ ఈచ్ అదర్. ఇప్పుడు మనం ఒక్కటే మనం చూస్ చేసుకోలేం, ఏదో తెలుసా? ఐ మీన్ దేవుడు, ఐ మీన్ మనం పార్ట్నర్స్ని చూస్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవచ్చు, అన్నీ మన కంట్రోల్లో ఉంటుంది, చూసింగ్ సమ్వన్. బట్ పేరెంట్స్ మనం చూస్ చేసుకోలేం, పేరెంట్స్ కూడా పిల్లల్ని చూస్ చేసుకోలేరు. అది దేవుడు ఇచ్చింది, ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయాలి. లెట్ us టేక్ నా పేరెంట్స్లో నాకు ఏదైనా నచ్చలేదు అనుకో, నేను చెప్పగలనా నాకు ఇది నచ్చట్లేదు మీరు మార్చుకోండి, లేదంటే మీరు నా పేరెంట్సే కాదు చెప్పలేం. అలాంటప్పుడు పేరెంట్స్ ఎందుకు అంత కంట్రోలింగ్లో ఉంటారు? ఇప్పుడు లెట్ us టేక్ పిల్లలు ఒకటి చేస్తున్నారు, నచ్చట్లేదు, నువ్వు నా పిల్ల కాదు, నాకు ఇది నచ్చట్లేదు మార్చుకో అని పేరెంటింగ్ ఎందుకు అంత కమాండింగ్ ఉంటుంది? అది అర్థం కాదు బేసిక్గా నాకు. సో యా, నా పేరెంట్స్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు. చేయలేదా? నెవర్ ఈ రోజు వరకు నాకు ఏ విషయంలో కూడా సపోర్ట్ చేయలేదు. సి పేరెంట్స్ ఏమనుకుంటారు తెలుసా, ఫినాన్షియల్ సపోర్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్. ఓకే, ఐ బిలీవ్ ఇట్స్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్, నాట్ బిగ్గెస్ట్ సపోర్ట్. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఈజ్ ఫినాన్షియల్ సపోర్ట్. బట్ నా పేరెంట్స్ నాకు చిన్నప్పటి నుంచి ఏమి ఇచ్చారు అని అంటే మనీ, దట్స్ ఆల్. డబ్బు. నీకు ఇది కావాలా కొనేసుకో, ఇది కావాలా కొనేసుకో, ఇది తింటావా తినే కొనే. నేను ఒక్కడు అడిగానంటే మా డాడీ 10 తీసుకొచ్చి ఇస్తారు. 10 ఎందుకు? నేను నైట్ తినలేను. ఆ 10 కూడా నేను మమ్మీ షేర్ చేసుకుని తినాలి, మా డాడీ తినరు. ఆ 10 ఎందుకు? నేను ఒక్కటి చెప్పినా కదా, అది ఒక్కటి తీసుకున్నా తయారు అంటే అది ఎక్స్ట్రా లవ్, ప్రేమ. ఎక్స్ట్రా లవ్ ఏంటి? ఒక్కటి అడిగింది ఫుడ్ ఐటమ్ 10 తీసుకొని రావాలి. అలానే ఈ ఫినాన్షియల్ సపోర్టే అన్నీ, ఇంకా ఫినాన్షియల్ సపోర్టే ముందుకు పుష్ చేస్తుంది అనుకుంటారు. ఈ ప్రాసెస్లో పేరెంట్స్ ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వడం మర్చిపోతారు. ఇమోషనల్ సపోర్ట్ బేసిక్లీ పిల్లలకి దొరకదు, ఇవ్వలేరు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే మనం ఇది ఇస్తున్నాం కదా, ఇంకేం కావాలి పిల్లలకి? కావాల్సింది ఇస్తున్నాం. పెన్సిల్ కావాలంటే పెన్సిల్, పెన్ కావాలంటే పెన్, బాక్స్ కావాలంటే బాక్స్, కంపస్, బ్యాగ్, షూస్, బట్టలు, హెయిర్ కావాలంటే హెయిర్ కేర్, పెద్ద స్కిన్ కేర్ కావాలంటే స్కిన్ కేర్, బ్రాండెడ్ క్లోత్స్, బ్రాండెడ్ ఎవ్రీథింగ్ అన్నీ ఇస్తున్నాం కదా, ఇంకేం కావాలి? నో, ఇమోషనల్ సపోర్ట్ కావాలి మాకు. పేరెంట్స్ నుంచి కావాల్సిందే ఇమోషనల్ సపోర్ట్. మీరు మాకు నడిపించడం నేర్పిస్తారు, మాట్లాడడం నేర్పిస్తారు, తినడం చిన్నప్పటి నుంచి మీరు నేర్పించిన వాళ్ళు ఆబ్వియస్లీ మాకు ఒక జిల్లు ఉంటుంది మీకు షేర్ చేసుకోవాలని. 100%. ఆ ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వరు, ఆ భయం అనేది పెట్టేస్తారనమాట. వై దిస్, నో యూఆర్ నాట్ అలౌడ్, యూ నాట్ గోయింగ్ టు డూ దిస్ అంటే వాళ్ళకు భయం వచ్చేస్తుంది. వాళ్ళు అక్కడికక్కడ ఐ మీన్ ఇమోషనల్ సపోర్ట్ పేరెంట్స్ నుంచి తీసుకోవడం మానేసి ఫ్రెండ్స్ నుంచి తీసుకుంటారు. సో అక్కడ ఐ మీన్ ఒక పాయింట్ వచ్చాక పేరెంట్స్ అలా బిహేవ్ చేయడం వల్ల వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి షేర్ చేసుకోవట్లేదు ఏది అని. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఎలా ఉంటారు, బయట ఐ మీన్ ఇంట్లో ఎలా ఉంటున్నారో అది వాళ్ళ క్యారెక్టర్ అన్నది 100%. ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా, ఇట్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అవును, మనం బయట బేసిక్లీ నటించాలి, మన ఇంట్లో కంఫర్ట్ జోన్ అది, మన ఇంట్లో మనకు నచ్చినట్టు మనం ఇంట్లోనే నటిస్తాం పేరెంట్స్ దగ్గర. బయట ఉన్నది మన నిజం, మన ఫ్రెండ్స్ దగ్గర అవ్వు, మన పార్ట్నర్స్ దగ్గర మనం బయట ఉన్నది రియాలిటీ అయిపోతుంది. పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఆ కంఫర్ట్నెస్ ఇవ్వరు, ఆ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వరు కాబట్టి మోస్ట్లీ కొంతమంది ఉంటారు అలా, ఇంకొంతమంది జ్యువెల్ గానే ఉంటారు. యా, చాలా మంది ఐ మీన్ ఇప్పుడు పేరెంట్స్ ఎలా అంటే సపోర్ట్ చేస్తారు, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా నాన్న, ఎవరు నాన్న చెప్పు పర్లేదు అంటే అలా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. నీకు ఈ కెరీర్ ఇష్టమా, మానేసే జస్ట్ డిగ్రీ చేయి, నామకే వాస్తే డిగ్రీ చేయి, దాని తర్వాత నీకు నచ్చిన కోర్సులో నువ్వు జాయిన్ అయిపో, ఇలా పేరెంట్స్ కూడా ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అంటే ఎక్కువ కొంచెం ఓల్డ్ టైప్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారు చూడు, కొంచెం ఓల్డ్ జమానాలో, అలాంటి వాళ్ళు వల్ల ఏమవుతుంది అంటే దిస్ థింగ్ ఫ్రెండ్స్ని సీక్ చేసుకుంటాము అండ్ ఒక పార్ట్నర్ని సీక్ చేసుకుంటాం, వీళ్ళ దగ్గర లేని ఇమోషనల్ సపోర్ట్, వీళ్ళ దగ్గర లేని లవ్ అక్కడ ఎత్తుక్కుంటాం. సో నెక్స్ట్ టైం నుంచి పేరెంట్స్ అడుగుతారు చూసారా, వై లవ్, వై యు ఆర్ డూయింగ్, అసలు ఎందుకు చేస్తున్నావు ఈ లవ్ ఎందుకు అని అంటే మీరు ఇవ్వలేదు. ఒక పాయింట్ తర్వాత మీరు డబ్బులే ఇస్తున్నారు, మీరు ఆ ఇమోషనల్ సపోర్ట్, ఆ ప్రేమ ఇవ్వట్లేదు. బట్ నన్ను అడిగితే పర్సనల్గా నా ఫాదర్ కన్నా నాకు మదరే సపోర్ట్ చేస్తారు. కొంచెమైనా లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది ఇద్దరిలో. నాకైతే అంటే మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్న అందరు గర్ల్స్కి కూడా మదరే, ఫాదర్ సపోర్ట్. ఎందుకలా? ఫాదర్ ప్రేమ దొరకదు ఏమో, ఐ డోంట్ నో.
మేబీ దే ఆర్ బిజీ విత్ దర్ వర్క్స్, వాళ్ళకి టైం ఉండదు, బిజినెస్లో అవ్వు, వర్క్లో అవ్వు, అంటే వాళ్ళ ఫోకస్ మొత్తం ఎర్నింగ్ మనీ. ఓకే, ఇట్స్ గుడ్, బట్ నీకున్న లాస్ట్ 1 hour అయినా ఇఫ్ యూ ఆర్ స్పెండింగ్ విత్ యువర్ చిల్డ్రన్స్, యూ విల్ అండర్స్టాండ్కి తను ఏ స్టేట్లో ఉంది, తను ఏ మైండ్ సెట్లో ఉంది, తను ఏం స్ట్రెస్ తీసుకుంటుందని అర్థమవుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సో నా కూతుర్ని నేను పెంచాలి, తన పెళ్లి చేయాలి, సో కష్టపడాలి, కష్టపడి సంపాదిస్తే నా కూతురు ఎక్కడున్నా సరే 10 మందిలో ఉన్న గర్వంగా ఉండాలని చెప్పి కూడా సో కన్నా తల్లిదండ్రులు, తండ్రులు అయితే ముఖ్యంగా నాన్నలు సో కష్టపడుతూనే ఉంటారు. కొన్ని నిజంగా చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. అక్కడ నాన్ననేమో ఫార్మర్గా, రైతుగా చెప్పులు లేకుండా కష్టపడుతుంటారు, బట్ కొడుకులు ఇక్కడికి వచ్చి సో ఆ డబ్బుని వృధా చేస్తూ ఉంటారు. సో అమ్మాయిల చుట్టూ తిరిగి కూడా నిజంగా అవి కొన్ని ఇంటుంటే ఉన్నోడు ఉన్నట్టే ఉంటాడు, సో లేనాడు మాత్రం పరిస్థితి మాత్రం ఈ విధంగా ఉంటుంది. నిజంగా దేవుడు ఒక్కొక్కసారి అడగాలనిపిస్తుంటుంది, అరే లేనాడు బతికెప్పుడు ఇంతేనా అని చెప్పి. సో ఇంకొంతమంది సరే మనమన్నా కొంచెం కష్టపడి ఎదిగి మన ఇంట్లో తల్లిదండ్రులను చూసుకుందామనే సందర్భాలలో ఆ తల్లిదండ్రులు మనకు ఉండరు, చేజారిపోతారు. సో ఇవన్నీ నిజంగా అంటే నేను కొన్ని లైఫ్లో ఎక్స్పీరియన్స్ లైక్ చూశాను నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ. సో ఇవన్నీ చూసినప్పుడు సో టోటల్ డిఫరెంట్ ఇది. సో మీకు అన్నీ ఉన్నాయి, సో డబ్బు ఉంది, కానీ ఫినాన్షియల్ అన్నీ ఉన్నాయి, బట్ లైఫ్లో నా చేతి రేఖలో మేబీ ప్రేమ అనేది లేదు. బేసిక్లీ పేరెంట్స్ నుంచి రాలేదు ఆ సపోర్ట్ అనేది. బేసిక్లీ నాకు సపోర్ట్ అవసరం లేదు. ఐఎమ్ సో స్ట్రాంగ్, ఐ బిలీవ్ ఐఎమ్ సో స్ట్రాంగ్, ఐ కెన్ స్టాండ్ అలోన్ విత్ మై 2 feet. నేనే స్ట్రాంగ్గా గ్రో అయ్యాను, నేనే స్టార్ట్ చేసుకున్నాను. ఐ డోంట్ నీడ్ ఈవెన్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది, ఖచ్చితంగా ఉంది, బట్ ఫ్రెండ్స్ సపోర్ట్ లేకపోయినా సరే ఐ నో ఐ కెన్ స్టాండ్. సో యా, సపోర్ట్ అనేది పక్కన పెడితే ఐ నెవర్ గోట్ దట్ లవ్. సో అదే చెప్తున్నాను కదా, ఓన్లీ ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడమే ప్రేమ అంటే మాత్రం ఇట్స్ ఎ వెరీ బిగ్ మిత్. నా పేరెంట్స్ అలానే బిహేవ్ చేస్తారనమాట. అంటే మీకు ఎప్పుడైనా చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుందా, లైక్ బయటికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలలో ఆ ఫ్యామిలీ అందరు కలిసి వాళ్ళ డబ్బు లేకపోయినా ఆ ప్రేమని, చిన్న కుటుంబం ఉంటారు, సో డబ్బు లేకపోయినా వాళ్ళు హ్యాపీగా తిన్నది, వాళ్ళు నైట్ అన్నం తిన్నా కూడా సంతోషంగా తిని అవి చూసినప్పుడు మీకు బాధ అనిపిస్తూ ఉంటుందా? అలాంటి టైంలో కాదు, బట్ నా ఫ్రెండ్ సర్కిల్లోని దే హ్యావ్ వెరీ నైస్, ఐ మీన్ చాలా చిల్ పేరెంట్స్. ఈవెన్ మై మామ్ ఈస్ చిల్, ఐ మీన్ మై మామ్ నోస్ అబౌట్ మై ఎక్స్ అండ్ ఆల్. ఐ మీన్ షీ డూ సపోర్ట్ ఫర్ లవ్ అండ్ ఆల్, ఐ డోంట్ హ్యావ్, దాట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ తను ఇలాంటి విషయాల్లో ఓకే, కెరీర్ విషయంలో మాత్రం సపోర్ట్ చేయలేదు. నా ఫ్రెండ్ సర్కిల్లోని నా ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఐ మీన్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నప్పుడు నేను ఇది చేయాలనుకున్నాను, గో ఫర్ ఇట్ బేటా, యూ జస్ట్ డూ ఇట్, ఐఎమ్ దేర్ ఫర్ యూ అని ఆ వర్డ్ అంటారు చూసారా, ఆ వర్డ్ ఈజ్ సో వెయిట్, అది చాలా వెయిట్, ఆమె మొయ్యడం కూడా చాలా బరువు అండి బాబు. అది అసలు అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్ అంతే. దట్స్ నాట్ జస్ట్ అ వర్డ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. సో అంటే నేను చూస్తుంటా కదా, నేను ఏదైనా సెట్స్కి వెళ్తున్నప్పుడు యాక్టింగ్ లేదా ఏదైనా యాడ్ షూట్స్ అయినప్పుడు తనతో పాటు అంటే ఒక యాక్ట్రెస్, ఒక మోడల్తో పాటు తన పేరెంట్ కూడా ఎవరో ఒకరు వస్తారు, మదర్ వస్తారు. తన మదర్ చూసుకుంటుంది ఏంటంటే ఫ్రూట్స్ తినబెట్టా, ఇది తాగు అది తాగు, ఎండలో ఉండకో, అంబ్రెల్లా తీసుకొని రావడం, హడావిడి చేస్తుంటుంది దట్ వన్ ఆంటీ. సో అయ్యో నేను ఇలాంటి మూమెంట్స్ మిస్ అయ్యాను కదా, నా మమ్మీ కూడా నాతో పాటు ఇలా ఉండి, ఈవెన్ ఐ డిజర్వ్ కదా, ఈవెన్ ఐఎమ్ వర్కింగ్, నేను ఇది డిజర్వ్ చేస్తాను కదా అని కొంచెం ఫీల్ అవుతుండే. బట్ అగైన్ ఇట్స్ ఓకే, అంటే ఫాదర్ వచ్చి డ్రాప్ చేసి పికప్ చేసుకోవడమైనా, లేదంటే బాయ్ ఫ్రెండ్ అయినా వస్తాడు, లేదంటే వాడు పిక్ చేసుకొని అయినా పోతాడు, ఏం లేవు ఇవి. ఒక్క దాన్నే పోయడం, షూట్ చేసుకోవడం, రిటర్న్ వచ్చేయడం. ఇన్ కేస్ ట్రిప్స్ ఇన్ కేస్ నేను ఎక్కడికైనా వెళ్ళినా ఒక్కదాన్నే వెళ్ళడం, తిరగడం, వచ్చేయడం, ఇదే నా లైఫ్లో మొత్తం సింగిలే ఉంది. అయ్యో, సో అంటే మీరు ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు, పేరెంట్స్ ఇంటర్వ్యూ చూస్తే ఏంటి మరి? లెట్ దెమ్ సీ, నా పెయిన్ కూడా వాళ్ళకి. అంటే నేను ఇదే సేమ్ ఇది చెప్పినట్టే స్వీట్గా మా మమ్మీకి చెప్పినా సరే, అంటే మా మమ్మీ డాడీకి చెప్పినా సరే వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, మేము పెద్దోళ్ళం, మేము పేరెంట్స్, మేము చెప్పిందే వినాలి, మేము కన్నాం కాబట్టి, అంటే వాళ్ళు అదొక హోదా తీసేసుకుంటారు, మేము కన్నాం కాబట్టి. నో, నేను అడగలేదు కన్మని, లేదంటే కిడ్స్ ఎవ్వరు అడగరు, ఇట్స్ జస్ట్ హ్యాపెండ్. మీరు ఒక లైఫ్ ఇచ్చారు అంతే, ఒక బేబీని ఇచ్చారు, అండ్ దెన్ ఒక వే వరకు మీరు గైడ్ చేయాలి. తనకి వేస్ కనిపిస్తున్నప్పటి నుంచి తను వే చూస్ చేసుకుంటుంది. ఆ వేలోని తప్పులు ఏమైనా ఉంటే మీరు రెక్టిఫై చేయాలంతే, మీరు కరెక్ట్ చేయాలి. కొంతమంది పేరెంట్స్ మర్డర్ చేసి వచ్చినా సరే సపోర్ట్ చేస్తారు, క్రిమినల్ని కూడా సపోర్ట్ చేస్తారు, క్రైమ్ చేసినా సపోర్ట్ చేస్తారు. మేమేం తప్పు మేమేం తప్పు చేసామని మీరు సపోర్ట్ చేయలేకపోవడానికి. నిజంగా మీరు మాట్లాడుతూ ఉంటే సో మీ లోపల ఉన్న ఇంటెన్షన్ లైక్ హార్ట్ఫుల్గా, ఓపెన్గా, సో నిజంగా ఇంటర్వ్యూ నేను కూడా కోరుకుంటున్నా, మీ పేరెంట్స్ చూడాలి. అంకుల్ నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అంకుల్ ఆంటీ, సో మీరు చూడండి,
తను చెప్తుంది బాగానే చాలా హ్యాపీగా చూసుకుంటారంట, బట్ ఆ ప్రేమని తను మిస్ అవుతుంది. సో ఆ ప్రేమను వేరే వాళ్ళకి పంచకన్నా ముందే ఆ ప్రేమను మీరు తీసుకోండి. ఎందుకంటే తను కొంతమంది మనసులో పెట్టుకొని చాలా భయపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొన్ని సందర్భాలలో దూరమయ్యే సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ ఇంకా మీరు గ్రేట్ లక్కీ టు హ్యావ్ ఇలాంటి ఒక అమ్మాయి మీకు పుట్టినందుకు చాలా సంతోషపడాలి. యాజ్ అ బ్రేవ్గా తను బయటికి వచ్చి, సో ఉంటే ఎన్నో ఉంటాయి, బట్ ఆ ఫ్యామిలీ గురించి బయట చెప్పాలంటే ఎవరు చెప్పలేరు. 10 మందిలో నేను చెప్పలేను అంటారు, బట్ మీరు బయటకు వచ్చి, ఎందుకంటే సో మీరు ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేశారు. ఇంకా ఏ అమ్మాయి ఫేస్ చేయకుండా ఉండొద్దు. సో ఇదొక ఇంటర్వ్యూ అనుకున్నా, బట్ ఇదొక మెసేజ్ అయిపోయింది అందరికీ. సో తప్పకుండా ఈ ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరు చూడాలి. సో ఇంకా చివరిగా చూసే వ్యూవర్స్కి కానీ ఇంకెవరికైనా ఏమని చెప్పాలనుకుంటున్నారా మీరు? నథింగ్, లివ్ యువర్ లైఫ్, లివ్ దిస్ మూమెంట్. మీకు నచ్చింది చేయండి. ఐ మీన్ చాలామంది ఉంటారు ఎలా అంటే పేరెంట్స్కి ఇష్టం లేదు కదని తను ఆపేసుకుంటారు. లవ్ అవ్వు, లేదంటే ఫ్రెండ్షిప్ అవ్వు, లేదంటే తన అలవాట్లు అవ్వు, అంటే అట్లీస్ట్ డ్రెస్సింగ్ విషయంలో అయినా సరే పేరెంట్స్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. తనకి ఇష్టమైనా సరే తను వేసుకోలేదు. కెరియర్ అవ్వు, ఏదైనా సరే యూ గాట్ వన్ లైఫ్. అది ఎన్ని రోజులు బతుకుతావో తెలీదు, నెక్స్ట్ నీకు ఒక లైఫ్ ఉంటుందో లేదో తెలీదు. పక్కనోళ్ళు ఈవెన్ దో మన పేరెంట్స్ హర్ట్ అవుతున్నారు కదా, లెట్స్ నాట్ డూ దిస్ అనుకుంటే యూఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. సో నీకు నచ్చింది చేసుకో, ఏదైనా సరే. హర్ట్ అవుతుందా 10 సార్లు చెప్పు, 20 సార్లు చెప్పు, 50 సార్లు చెప్పు, అవ్వట్లేదా వదిలే, వాళ్ళే అర్థం చేసుకుంటారు ఒక పాయింట్ తర్వాత. బట్ నీకు నచ్చింది నువ్వు చేసుకోకపోతే పడుకునే ముందు ఒక ప్రశాంతత దొరకదు. సో డోంట్ కిల్ యువర్ సెల్ఫ్, జస్ట్ లివ్ యువర్ లైఫ్. నీకు నచ్చినట్టు బతుకు, తప్పులు చేయకు. సూపర్. సో ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత బ్రేవ్గా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి. సో ఈ రోజు రేపు ఏమైపోయిందంటే, సో కలిసి ఉంటున్నారు, సో కలిసి వాళ్ళు రిలేషన్ ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు. ఇన్ కేస్ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాలు కాగానే ఫస్ట్ వాళ్ళ నోట్ల నుంచి వచ్చేది మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో నా క్యాస్ట్, సెకండ్ విషయం వచ్చేసరికి క్యాస్ట్, నీ క్యాస్ట్ వేరే, నా క్యాస్ట్ వేరే. సో అంటే ఇలాంటివి విన్నప్పుడు నాకు నవ్వొస్తూ ఉంటుంది. అంటే ఉన్నప్పుడు బాగానే ఉండవు, తిరిగినప్పుడు బాగానే తిరిగినవు, ఈ లాస్ట్కి వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరంటే స్టార్టింగ్ తెలియదా? కరెక్ట్. ఎస్, దీని గురించి మీరేం చెప్పాలనుకున్నారు? ఎందుకంటే తెలియాలి ఇది. అవును, మీ నోటితోనే చెప్పిద్దామని చెప్పి అసలు ఈ క్వశ్చన్ లేదు నాకు, బట్ సడన్గా నేను అడిగేసిన నేను మాటలు విని. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, నేను కూడా చాలా మందిని చూసానండి బాబా. ఎలా అంటే ఉన్న రోజులు బాగుంటారు, కరెక్ట్గా ఇలా పెళ్ళి టాపిక్ రాగానే ఇంట్లో ఒప్పుకోవట్లేదు. ఓహో, లవ్ చేసినప్పుడు ఇంట్లో ఒప్పుకున్నారా? నువ్వు లవ్ చేసినప్పుడు మీ ఇంట్లో పర్మిషన్ తీసుకున్నావు, పెళ్ళికి ఎందుకు తీసుకుంటున్నావు? మరి లవ్ కూడా తీసుకో. అలాంటప్పుడు మమ్మీ నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, నాకు ఇష్టము, నీ పర్మిషన్తో నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రపోజ్ చేయాలా వద్దా? ఒకవేళ లేదు ఇంట్లో వద్దు అంటే నువ్వు చేయక, లేదు నువ్వు ఇంట్లో వాళ్ళని అడగట్లేదు కదా, ఇది ఎందుకు అడుగుతావు అంత గుచ్చి? నువ్వు వెళ్ళి చెప్పు. అడగడం is సంథింగ్ డిఫరెంట్, చెప్పడం is సంథింగ్ డిఫరెంట్. నువ్వు లవ్ చేసావు, ఒక అమ్మాయితో ట్రావెల్ అయ్యావు, తనకు ఒక హోప్స్ ఇచ్చావు, తను నీ మీదే ఇప్పుడు మొత్తం హోప్స్ ఉంది, ఓకే నీతో ఫ్యూచర్ చూసుకుంటుంది. సో ఆబ్వియస్లీ నువ్వు వెళ్ళి అడగొద్దు, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఏమంటారు? నో, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను is the right sentence. So you have to tell your parents. మోస్ట్లీ అమ్మాయిలను ఎక్కువ చూస్తాం మనం, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరని చెప్పి. అబ్బాయిల కన్నా అమ్మాయిలను ఎక్కువ వింటూ ఉంటాం. సో అమ్మాయిలది ఇదేంటంటే, లేదు ఎమోషనల్గా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇంట్లో, ఇంకా అవ్వదు వదిలేద్దాం. ఆ గట్స్ లేదు ఆ పిల్లకి. నీకు గట్స్ లేనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ చేయక. నీకు లవ్ చేసే అంత ధైర్యం నీకు హార్ట్లోనుంటే నువ్వు పెళ్లి చేసుకున్నంత ధైర్యం కూడా నీ హార్ట్లో ఉండాలి. ఇంట్లో ఒప్పుకోవట్లేదు, వెళ్ళిపో. ఏ అవ్వదా? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న, ఇప్పుడు నీ పేరెంట్స్ నీకు అఫీషియల్గా పెళ్లి చేసినా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, నువ్వు చెయ్యకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎలాగా ఇంట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కలిసిపోతారు, అంటే మాక్సిమం టైం పీరియడ్ చెప్తున్నా నేను, 3 to 6 months కలిసిపోతారు. ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది అని, బాబు పాపను పుట్టిన తర్వాత ఎలాగో కలుస్తారు. నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసిన వాళ్ళ ఇంటికి వెళ్తావు, లవ్ మ్యారేజ్ చేసుకున్నా వెళ్ళిపో అలాంటప్పుడు. అంతేగాని ఈ చెత్తలో ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చదు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అన్నప్పుడు నువ్వు లవ్వే చేయక. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్టార్టే చేయక. ఇది సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు లేదా ఒప్పుకోరు అని. 3 సంవత్సరాలు లేట్ చేసావు గారు నువ్వు. సో ఈ కంటిన్యూషన్ ఇంకోటి అడుగుతున్నాను, ఎందుకంటే పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చేశారు. మంచి రిలేషన్ లో ఉన్నారు, అన్ని రోజులు రిలేషన్ మంచిగా లైక్ 6 years 7 years రిలేషన్ ఉన్నారు. తర్వాత మ్యారేజ్ అయిపోయింది అమ్మాయికి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మళ్ళీ వీళ్ళకి ప్రేమ గుర్తొస్తూ ఉంటది. అంటే నేను చూడలేదు, అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరు జరగలేదు, ఎందుకంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ ఇప్పుడే పెళ్ళి అంత పెద్ద. నేను ఏమంటాను అంటే పెళ్ళయ్యేటప్పుడు గుర్తురానివి, సో తర్వాత పెళ్ళైన తర్వాత కొన్ని జీవితంలో అడిగిపెట్టిన తర్వాత మళ్ళీ గుర్తొస్తుంటది కదా. అంటే నేనేమనుకుంటానో చెప్తా, అంటే ఈ సిచ్యువేషన్ బట్టి అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందో చెప్తా.
ఒకరిని పెళ్లి చేసుకుంటా అంటే లేటెస్ట్ ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఒకరితో రిలేషన్ లో ఉండి ఇంకొకరిని పెళ్లి చేసేసుకున్నారు. ఏదో ఇంట్లో ఫోర్స్ చేశారో లేదా వీళ్ళకి బ్రేకప్ అయ్యి చేసేసుకున్నారు, ఏదో సంథింగ్ ఏదో జరిగి ఇంకోటిని పెళ్లి చేసుకుంది లేటెస్ట్ ఒక అమ్మాయి. ఈ అబ్బాయి సింగిల్ గానే ఉన్నాడు, లేదంటే ఈ అబ్బాయి కూడా ఇంకేమన్నా పెళ్లి చేసుకున్నా అనుకుందాం. ఈ అమ్మాయికి ఆ అబ్బాయి అంత బెటర్ అనిపించలేదు దీనికన్నా. ఎందుకంటే ఆ మెమరీస్ అవ్వు లేదంటే ఆ అలవాట్లు, నేను ఇందాక అన్నాను కదా కంపాటబిలిటీ లెవెల్స్ అని, ఆ అబ్బాయితో బాగుండే అందుకే అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఈ అబ్బాయితో సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే పెళ్ళి అనేది అలా ఉండదు కదా, అన్ని సంవత్సరాలు ట్రావెల్ అవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 నెలలో 6 నెలలో చూసుకుంటు ఇలా మాట్లాడుకుంటారు, పెళ్ళి అయిపోతుంది. సో ఈ గ్యాప్ లో తెలియదు బేసిక్లీ. ఈ అబ్బాయికి సేమ్ అలా జరుగుండదు. ఈ అరే బాబు నా పాస్ట్ గర్ల్ ఫ్రెండ్ బెటర్ బాబు, ఇదేట్రా బాబు ఇలా తినాల్సిందని ఈడ అనుకొని ఉంటాడు. ఈ పిల్లకి ఈ అబ్బాయితో సెట్ అవ్వట్లేదు, వీళ్ళిద్దరు అఫైర్ పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి మాక్సిమం. ఇది అనుకుంటున్నాను, లేదా ఇంకేం రీజన్స్ ఉండవు. అంటే అప్పుడు గుర్తురాని ప్రేమలు ఇప్పుడు గుర్తు అంటే బెటర్ అనిపిస్తారు బేసిక్లీ. అంటే అది అవుట్ ఆఫ్ లవ్ కూడా కాదు, అది అంటే నిజంగానే ప్రేమించేసుకుందాందా అని కాదు, వాళ్ళకి ఏంటంటే బెటర్ అనిపిస్తారు. 100% కరెక్ట్. అంటే అప్పుడు ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు చేసుకొని ఇబ్బంది పడుతున్నానేమో, అయినా అబ్బాయి గుర్తొస్తున్నట్టే ఇన్ కేసు అది లవ్ అనుకుంటారు, బట్ ఏదో అది మనం వదిలిపెట్టేసాలి. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మనీష, థ్యాంక్ యూ సో మచ్ అడిగిన కూడా వచ్చినందుకు. ప్లస్ ఇంకోటి నేను ఏదో అనుకున్నా కానీ ఇంకెట్టో వెళ్ళిపోయింది ఇంటర్వ్యూ. సో నిజంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సో ఇంటర్వ్యూ ద్వారా మీరు ఇంటికి వెళ్ళినప్పుడే నాకు తెలిసి ఇంటర్వ్యూ మీ ఫ్యామిలీతో కలిసి చూపియండి. సో చూసినాక నాకు కాల్ చేయండి. సో ఈ యొక్క ఇంటర్వ్యూ మీకు ప్లస్ అయితే అని చెప్పి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీ లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో. సో నిజంగా చెప్పాలి అంటే మనం ఎంత సంతోషంగా ఉన్నా, బాధలో ఉన్నా, ఎంత ఫ్రెండ్స్ ఉన్న ఎవరున్నా, మోస్ట్లీ మనకు గుర్తొచ్చేసి కన్న తల్లిదండ్రులు మాత్రమే. సో ఇవన్నీ మనం ఎంత కష్టంగా ఉన్నా, ఎంత ఇబ్బందిగా ఉన్నా, ఎంత చిరాకులో ఉన్నా మనం ఇంటికి వెళ్ళి సో అమ్మని చూడగానే, నాన్నని చూడగానే, సో ఇవన్నీ మర్చిపోతుంటాం. ఇట్స్ ప్రతి ఒక్క లైఫ్లో జరిగిందే. సో నువ్వు ఎప్పుడు బాధపడొద్దు, ఇంకా హైట్స్కి వెళ్తావు. సో ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ కన్న తల్లిదండ్రులు రియలైజ్ అవుతాడు. ముఖ్యంగా మీ నాన్నకు కూడా నేను చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, తను పక్కా రియలైజ్ అవుతాడు. సో ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో వాళ్ళు కూడా మన కోసమే కష్టపడతారు. నా కూతురు ఎప్పుడు కొంచెం హైట్స్లో ఉండాలి, ఎందుకంటే మోస్ట్లీ మనం బతకాలంటే మనకు డబ్బు కావాలి. సో డబ్బుతో పాటు ప్రేమ కూడా ఉండాలి. బట్ ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్లో మోస్ట్లీ డబ్బుకి ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఆ కన్న తల్లిదండ్రులు పరిగెడుతూ ఉంటారు. మీరు ఎప్పుడు ఏం బాధపడొద్దు, ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.